హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కారం నేను మా ఇంట్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. అయితే దానికోసం నేను ఇలా చిన్న చిన్న కాకరకాయలని ఉన్న వాటిలో చిన్నవి తీసుకున్నానండి. తీసుకొని వీటిని మధ్యగా చీల్చుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక 24 అవర్స్ పాటు పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకొని ఇవి స్క్వీజ్ చేసుకొని ఉంచుకోవాలండి. అంతే వేస్తే ఆ చేదు అనేది అందులో ఉంటుంది. నేనైతే పైన పొట్టు తీయలేదండి. పొట్టు మీన్స్ అది పీల్ తీయలేదు. అది తీయకపోతే దాంట్లో ఉన్న యాక్చువల్ వాల్యూస్ అని మనం తినేటప్పుడు ఫుడ్ మనకి అవన్నీ వస్తాయండి. ఆ పొట్టు తీసేస్తే ఆ కాకరకాయకు ఉన్న వాల్యూ అయిపోతుంది. సో పొట్టు తీయకుండానే యూజ్ చేసుకోవాలి. చేదు అదేమి ఉండదండి. మనం పసుపు ఉప్పు వేసి 24 అవర్స్ పాటు ఉంచుతాం కాబట్టి ఉంచి ఆ పసరుని పిండాలండి. పిండితేనే అప్పుడు మనకి చేదు అనేది పోతుంది. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 70 to 80% ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఆ కాకరకాయ ఫ్లేవర్ అనేది మనకి తినేటప్పుడు తెలుస్తుంది. కొంతమంది డీప్ ఫ్రై లాగా చేసుకుంటారు. అలా చేసుకుంటే ఏదో క్రిస్ప్గా తిన్న ఫీలింగ్ ఉంటుందే తప్పితే కాకరకాయ ఫీలింగ్ అనేది రాదు. సో నేను ఇట్లా 70 to 80% ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను. దీంట్లో కారం వేసుకోవాలి కదండి. ఆ కారానికి నేను ఎండు కొబ్బరి కదా, ఎండు కొబ్బరి నేను ఇక్కడ హాఫ్ చిప్ప వేసుకొని ఒక 4 స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకున్నానండి. చట్నీ పప్పు అంటారు కదా, అవి వేసుకొని కళ్ళుప్పు, చిన్నులపాయలు, ఉత్తి కారం, గొడ్డు కారం అంటారు మా సైడ్, దాన్ని వేసి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నానండి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పౌడర్గా కూడా అవసరం లేదండి. తర్వాత సింపుల్గా పోపు పెట్టేసుకొని పోపులో కూడా మనకి ఎక్సెస్ ఆయిల్ మిగిలిపోద్ది కదండి, ఆయిల్ తీసేసి నేను అదే ఆయిల్ మిగిలిన ఆయిలే యూజ్ చేస్తున్నాను. పోపు వేసేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయని కూడా వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే చాలా అండి. జస్ట్ అవి మళ్ళీ రీహీట్ అవ్వటం కోసం, ఆ తాలింపు ఫ్లేవర్ అనేది దానికి పట్టడం కోసం మాత్రమే. జస్ట్ 2 minutes అట్లా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కారాన్ని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఈ కాకరకాయ కారానికి ఫ్యాన్స్ అయిపోతారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ చూస్తున్నారు చాలామంది, పర్లేదు నాకు